ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే యేసయ్యా, సన్నుతించేది నిన్నే యేసయ్యా. రాలేవు కా కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే మెరుపు. రాలేవు కా కురిసే మంచు, జారే చినుకు, మెరిసే మెరుపు. ప్రస్తుతించేది నిన్నే యేసయ్యా, ప్రస్తుతించేది నిన్నే యేసయ్యా. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. నిన్నటి నేను కాను వెలుగును, నేడు వెలుగుగా మార్చింది నీ కృపే. నిన్నటి నేను కాను వెలుగును, నేడు వెలుగుగా మార్చింది నీ కృపే. నీ కృపనే పొగడెదన్ యేసయ్యా, నీ కృపనే పొగడెదన్ యేసయ్యా. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. రండి, మనం ఈ దినాన్న సహాయం చేయగల దేవుణ్ణి దర్శిద్దాం. వాక్యం చదువుకుని ధ్యానాన్ని ఆరంభిద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచున్న భాగాన్ని నేను చదువుతాను, కొంచెం మనసు పెట్టి వినండి. ఒకనాడు ఆయన బోధించుచూ ఉండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. ఇదిగో, కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచం మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియపరులకు తండ్రి, జీవం కలిగిన మా ప్రభు, మా వ్యక్తిగత జీవితాలలో ఎక్కడ లోపాలున్నాయో, ఎక్కడ మేము నీకు దూరస్థులంగా ఉన్నామో, ఏవి మీకు మాకు అడ్డంగా వచ్చాయో వాటన్నిటినీ లేఖనంలో నుంచి ఎత్తి చూపిస్తూ మమ్మల్ని మీతో సమాధానపరుచుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆదరణ కొరత కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని విపులీకరించడం కోసం మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్న
వాక్ శక్తి కొరకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభువా, మాతో మాట్లాడడానికి ఎందుకు కొరగాని మనుషులను వాడుకునే దేవునిగా నీవు ఉన్నందుకు స్తోత్రాలు. గాడిద నోటిని తెరచిన నీవు ఈ నీ సేవకుని నోటిని కూడా తెరచి నీ పిల్లలతో మాట్లాడతావు గనుక నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రభువా, మేం మట్టివారం, కొద్ది కాలం ఉండేవారం. శాశ్వతుడైన నిన్ను లోకానికి చూపించేటువంటి మహద్భాగ్యాన్ని, లోకం నిన్ను చూసి నీలో ఉన్న అద్భుతమైన ప్రేమను రుచించి నీ వైపు చూసి రక్షణ పొందడానికి ఈ నీ మాటలు నీ పరిచర్యగా వాడబడ్డానికి, నీ పరిచారకుడు నీ పాదాల దగ్గర ఒదిగి ఉండడానికి, నీ పాదాల మీద తల ఉంచి నేను నిష్ప్రయోజకుడని ఒప్పుకోవడానికి మీరు నాకు అనుగ్రహిస్తూ వస్తున్న ప్రతి అనుభవం కొరకు స్తోత్రాలు. వట్టివాణ్ణి నిలబెట్టి బలపరిచేవాడివి. నేను అన్ని విషయాలలో సున్నా అని ఒప్పుకుంటున్నాను ప్రభువా. నా పక్కన మీరు నిలిచి ఈ వర్తమానాన్ని విలువైందిగా మార్చుమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు బోధ చేస్తూ ఉన్న సమయాన చాలామంది ఆయన మాటలు వినడానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినట్టుగా ఈ 17వ వచనం చెబుతుంది. మనం 16వ వచనం చూస్తే ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళి వస్తూ ఉన్నారని రాసి ఉంటుంది. ప్రభు అరణ్యానికి వెళ్ళి సమయాన్ని గడిపి మరల తిరిగి వస్తుండేవారు. ఈ లూకాసు వార్త ప్రియరక్షకుడు ఏ రీతిగా మానవుల కోసం ఆయన తన సమయాన్ని కేటాయించాడో చెప్తూ కాలమంతటినీ మానవుని కొరకు ఎలా గడుపుతూ ఆయన మానవుని మనసును తెరవడానికి, కంటిని తెరవడానికి, వాళ్ళ అంధత్వాన్ని తీసివేయడం కొరకు ఆయన ఎలాగూ కార్యాలు చేశారో చెప్తున్నప్పుడు ఆయన అరణ్యానికి వెళ్ళి వస్తూ ఉన్నారు అన్నమాట. ఆయన పరలోకంతో సహవాసం చేసేవారు. ఆయన మానవుల కొరకు వేదన చెందేవారు. ఆయన మరలా తిరిగి వచ్చి మానవుల అవసరతల్లో తన యొక్క శక్తిని వినియోగించేవారుగా ఆయన ఉన్నారు. ఈ లేఖనం వద్ద ఆయన అరణ్యం నుంచి వచ్చారు. వచ్చి వాళ్ళందరికీ బోధిస్తున్నారు. గలిలయ నుండి, యోదయ నుండి, ఆయా ప్రాంతాల నుండి అనేకులు వచ్చారు. యెరూషలేము నుండి కూడా వచ్చారు. అందరూ కలిసి యేసును వెంబడిస్తున్నప్పుడు ఆయన నడుస్తూ వెళుతున్నారు. ప్రభువు నడుస్తూ బోధించారు. కొండ మీద కూర్చుండి బోధించారు. ఆయన ప్రయాణిస్తూ బోధించారు. వచ్చి ఇంటిలో కూర్చుని బోధించటం ఆరంభించారు. ఇల్లంతా జనంతో నిండిపోయింది. ఇల్లు వెలుపల కూడా నిండిపోయింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కాబోలు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నా ప్రియరక్షకుడు నోరు తెరిచి వారికి వర్తమానం బోధిస్తున్నాడు. ఆ మాటలు విన్న జనులు ఎంత ధనిలు! ఆ మాటలు వారి హృదయాంతరంగాన్ని ఎంత పరవశింపచేసాయో! ఆ మాటలు వారి చెవికి సోకినప్పుడు వారు ఎంతగా పరవశం చెందారో చెప్పలేను. దయారసు మొలికేటువంటి ఆయన పెదాల నుండి పరలోకాన్ని గురించి, జీవాన్ని గురించి, దైవత్వాన్ని గురించి, మానవుని వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన చేయబోయే కార్యాలను గురించి మాట్లాడుతూ ఉండగా అనేకులు వింటూ ఉన్నప్పుడు ఒక సంభవం జరిగింది. ఎవరో నలుగురు ఒక పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని మంచాన మోసుకుంటూ వచ్చారు. ఆలోచించేద్దాం. జనసందోహం యేసుతో పాటుగా కూర్చుని వాక్యం వింటున్నారు. ప్రభు ఆ ఇంట్లో ఉన్నారు. కానీ జనానికి వెలుపల ఓ అక్కరలో ఉన్న వ్యక్తి పడక మీద ఉన్నాడు. మంచం మోస్తూ నలుగురున్నారు. లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరైనా చూసి లోపలికి వెళ్ళండి అంటారా? లేదు. ఎవరికి వాళ్ళు ముందు నా సంగతి చూడ, నువ్వు నన్ను ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నాకున్న సమస్య లేని వ్యక్తి ఎవరూ లేరు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉంది. ప్రతి ఇంటికి ఏదో కష్టం ఉంది. సమస్య లేని ఇల్లు ఎక్కడా లేదు. అందుకనే ఓ తల్లి అంది, నాయనా, మసిగుడ్డ లేని ఇల్లు ఎక్కడైనా ఉంటుందా అంది. నిజంగా ఆ మాట అన్నప్పుడు సులువుగా అన్న ఆ సామాన్యమైన మాట పల్లెటూరిలో పలికిన ఆ పదమే గాని దాని అర్థమేమిటి? కష్టం లేని ఇల్లు ఎక్కడ, బాధ లేని ఇల్లు ఎక్కడా అని ఇంటిలో కూర్చున్న యేసు వద్దకు తీసుకొని రావడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ బాధలోనే ఉన్నారు గనుక ముందు నేను బాగుపడాలనుకున్నారేమో. వారెవరూ అతనికి చోటివ్వలేదు. వారిని లోపలికి వెళ్ళడానికి వారెవ్వరూ అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ రాసిన మాటను మనం చూద్దాం. చూడండి. ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని.
ప్రభువుని చూడాలన్న ప్రయత్నం, ఆయన వద్ద మేలు పొందాలన్న ప్రయత్నం, ఆయన దగ్గరకు వెళ్ళి సంగతి తెలుసుకోవాలనుకున్న ప్రయత్నానికి ఆటంకం తప్పనిసరిగా ఉంటుంది. ప్రభు దగ్గరికి నువ్వు వచ్చేద్దాం అని అనుకుంటే సులువుగా రాలేమన్నమాట. ఏవో ఆటంకాలున్నాయి, ఎవరో మనకు అడ్డం ఉన్నారు. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్, నేనెప్పుడో ప్రభు నమ్ముకుందును కానీ ఆ బోధిస్తున్న వ్యక్తి ఉన్నాడే, అతన్ని బట్టి నేను ప్రభు దగ్గరికి రాలేదని. ఎవరైనా కావచ్చు, నేను ఎప్పుడో నమ్మేవాడినండి, కానీ నా భార్య నాకు అడ్డం. ఆమె గుడికి వస్తుంది కానీ నిజం కాదు. ప్రభు దగ్గరికి రావడానికి ఎవరెవరో ఆటంకం అనుకుంటున్నాం. ఆటంకం నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతే నష్టపోయేది ఎవరు అని మీరు ఒకసారి ఆలోచించండి. ఏవి ప్రభు దగ్గరికి రాకుండా ఉండడానికి ఆటంకాలున్నాయో ఆలోచించేయండి. ప్రజలు మనకు ఆటంకంగా ఉండొచ్చు కదూ. మీకు లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉన్న మరొక మాటను కూడా నేను చదివి మీకు వినిపిస్తాను, దయచేసి చూడండి. 19వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడు నైన జక్కయ్య అని పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని వాళ్ళు వచ్చారు, యేసు ముందుకు అతను తీసుకుని వెళ్ళాలనుకున్నారు గాని సాధ్యం కాల. ఇతడు యేసు ఎవరో చూడాలనుకున్నాడు గాని సాధ్యం కాల. కారణం, 2 కారణాలు. ఇతనికైతే వాళ్ళకున్నది ఒకటే కారణం, ప్రజలు అడ్డం ఉన్నారు. ఇతనికైతే 2 కారణాలు, ప్రజలు మాత్రమే కాదు, తాను కూడా పొట్టివాడు. తన వ్యక్తిగత కారణాలు తానుకున్నాయే, సమాజంలో ఉన్న కారణాలు ఉన్నాయి. ఏ కారణాలైనా యేసు వద్దకు రాకుండా ఆపే కారణాలవి. ఆపుతున్నాయి అని అంటే అవి మనకు నష్టం చేస్తాయని అర్థం. విసుక్కుని వెళ్ళిపోమని కాదు. విసుక్కుని వెళ్ళిపోతే నష్టపోయేదెవరు? ఒకానొక సహవాసానికి ఓ తమ్ముడు కొత్తగా వచ్చాడు. ఆ సేవకుడు ప్రసంగం చేస్తున్నాడట. చేస్తూ అన్నాడు, గుడికి వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులేనా అన్నాడట. ఆ కుర్రాడు కొత్తగా వచ్చాడు, అతనికి ఆ మాటలు వినపడ్డాయి. అతను వచ్చాడన్న సంగతి ప్రసంగికుడు కూడా తెలీదు. కానీ ఆ మాట వినగానే అతను అనుకున్నాడు, నా గురించే మాట్లాడాడు, అయితే నేను ఎందుకు రావాలి అనుకుని అతడు ఆ రోజు నుంచి మానేశాడు. నష్టపోయింది ఎవరు? ఎవరో అన్నారని, ఎవరో అడ్డం వచ్చారని, ఎవరో జీవితం సరిగా లేదని, ఏవో పరిస్థితులు అనుకూలంగా లేవని మానేస్తే నష్టపోయేదెవరు? ఆలోచించండి. ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని గురించి నేను కొన్ని తలంపులు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ఏమిటి అంటే, ఈ వ్యక్తి తనకు తాను ఏ సహాయమూ చేసుకోలేని నిస్సహాయుడు. తన కొరకు తాను ఏమీ చేసుకోలేడు. తనకి ఎవరైనా సహాయం చేస్తే తప్ప అతడు తనకు తాను ఏ సహాయం చేసుకోలేడు. ఆలోచించండి. ఈ పరిస్థితిని మనం కేవలం కాలు చెయ్యి చచ్చుబడిపోవడం, లేదు 2 కాళ్ళు 2 చేతులు చచ్చుబడిపోవడం వరకే మనం ఆలోచించేస్తే నిజానికి మనం సరిగా అర్థం చేసుకోనట్టు. ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోండి. మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? దేవుని దర్శించడానికి ఏం చేయగలుగుతున్నాం? సమాజంలో మనం మంచిగా బ్రతకాలనుకుని మనకు మనం ఏ సహాయం చేసుకోగలుగుతున్నాం? పాపం చేత ఉన్న వ్యక్తి తనకు తాను ఏ సహాయాన్ని చేసుకోలేడు. అతడు తనకు తాను ఏ మేలు చేసుకోలేని వాడిగా ఉండిపోతాడు. మొట్టమొదటిగా. రెండవది ఏమిటంటే, అతడు తనకు తాను ఏ సహాయం చేసుకోలేడు. అతన్ని బాగు చేయడానికి ఏ మనుషుడు ఏ సహాయం చేయలేడు. ఎవరు బాగు చేస్తారు అతన్ని? ఆ దినాలలో 2000 సంవత్సరాల క్రితం ఈ రోగానికి మందు ఎవరూ కనిపెట్టలేదు. తనకు సహాయం చేయగలిగినటువంటి వైద్యుడు లేడు. తనకు సహాయం చేసి బాగు చేయగలిగిన ఏ వ్యక్తి అతనికి లేడు. ఇప్పటికీ పాపంలో ఉన్న ప్రతి మానవునికి ఇది ఖచ్చితంగా అప్లై అవుతుంది, అన్వయించబడుతుంది. అతడు తనకు తాను సహాయం చేసుకోలేడు. పాపంలోంచి వెలుపలికి రావడానికి భూమి మీద తన తోటి వాళ్ళెవరూ కూడా అతనికి ఉపయోగపడరు. వాళ్ళెవరూ వెలుపలికి తేలేరు. ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తి దగ్గర ఈ 2 తలంపులు మనం ఆలోచించేస్తే 3వ తలంపు ఒకటి ఉంది. అదేమిటంటే, అతడు తానున్న స్థలంలో నుంచి కొంచెం కూడా ముందుకు సాగలేడు. పాపం నేను నిస్సహాయునిగా చేసింది. పాపం ఎవరి సహాయం పొందలేని వానిగా చేసింది. పాపం మనల్ని ముందుకు సాగనివ్వకుండా చేసింది. కానీ ఈ వ్యక్తికైతే సహాయపడగల నలుగురున్నారు. అందుకు అతడు దేవుని స్తుతించాలి. నీకోసం ఆలోచించే కొద్దిమంది ఉంటే నీవెంత ధన్యుడువో. ఈ విషయంలో ప్రభువుని నమ్ముకోని వారికి ఓ చిన్న మాట చెప్తాను వినండి. మీకు అమ్మ ప్రార్థన చేయటం నవ్వులాటగా ఉంది కదూ? నీకు నచ్చటం లేదు కదూ?
నీ ఇంట నీ కొరకు ప్రార్థించే ఒక వ్యక్తి ఉండడం ఎంత అద్భుతమైన సహాయమో నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఒకానొక రోజు అర్థమవుతుంది. నీకు ఈ రోజున చెప్పిన వాక్యం ఒకానొక దినాన ఉపయోగపడినప్పుడు నాన్న నీకెంత మేలు చేశాడో అర్థమవుతుంది. మన ఇంట ప్రార్థించే వ్యక్తులు ఉండడం, మన ఇంట మనల్ని ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు ఉండడం, నీ ఆఫీసులో నిన్ను ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి సహాయపడే వ్యక్తులు ఉండడం అనేది దట్ ఈస్ యువర్ ప్రివిలేజ్ బ్రదర్, దట్ ఈస్ యువర్ ప్రివిలేజ్ మై డియర్ సిస్టర్. మర్చిపోకండి, ఇవి మనకున్న ఆధిక్యతలు. ఇవి నా వ్యక్తిగత జీవితంలో నేను ప్రభుని నమ్ముకోవడానికి నా తల్లి కార్చిన కన్నీరు కారణం. ఎంతోమంది ప్రార్థించారు, వాక్యం చెప్పుంటారు, కానీ నా తల్లి కన్నీరు కారణం. కాదనలేను నేను. నన్ను దేవుని వద్దకు తేవడానికి ఆమె కన్నీరు ఉపయోగపడింది. ఈ సమయంలో ఎందుకు కొరగాకుండా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో పడక మీద ఉండి నాకెవరున్నారు అని అనుకుంటే నీకోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, నిన్ను ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు వెళ్ళలేవు, వాళ్ళు ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోతున్నప్పుడు అయ్యో నేను ఎందుకు కొరగాని వాణ్ణి, నేను ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ ఆటంకాలైపోతున్నాయి అని ఏమీ కంగారు పడక్కర్లేదు. చూడండి, వీళ్ళు చేసిన ఓ అద్భుతమైన పని. జక్కయ్య అయితే ఈ రెండిటినీ అధిగమించి అతడు చెట్టు ఎక్కి ప్రభువును చూడాలనుకున్నాడు. అతడికి తట్టిన ఉపాయం అది. అలాగే వీళ్ళకి తట్టిన ఉపాయాన్ని కూడా మీరు చూడండి. 5వ అధ్యాయం 19వ వచనం. జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి. ఈ మాటలు చదివినప్పుడు నిజంగా ఆ వ్యక్తిని వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. ఆ వ్యక్తి పక్షంగా వాళ్ళు ఎంత పట్టింపు కలిగి ఉన్నారో అర్థమవుతుంది. అమ్మా, నువ్వు నాకు చెప్పొద్దన్నానా అన్నప్పటికీ, నువ్వు నా కోసం ప్రార్థన చేయొద్దన్నానా, అవును ఎందుకు అడుస్తావు అన్నప్పటికీ నీకోసం ఏడ్చేటువంటి వ్యక్తులు ఉండడం, నీకోసం ప్రార్థించే వ్యక్తులు ఉండడం, నిన్ను బ్రతిమాలే వ్యక్తులు ఉండడం, నేను నడిపించే వ్యక్తులు ఉండడం నిజంగా నీ భాగ్యం. ఇంతకంటే మించిన భాగ్యం మరొకటి లేదు. వీరు ఎంత కన్సర్న్ కలిగి ఉన్నారంటే మంచాన్ని భుజాన్న ఎత్తుకుని మిద్దె మీదకి ఎక్కడం అనేది చిన్న సంగత. వారి ప్రయాసను ఎవరు వర్ణిస్తారు? వారి పట్టుదలకు ఏం పేరు పెట్టాలి? వారు పైకి తీసుకుని వెళ్ళడం కోసం వాళ్ళు ఎంతగా శ్రమించి ఉంటారో వివరించడానికి మాటలు చాలవండి. పైకి తీసుకుని వెళ్ళారు. అయితే తనకు తాను సహాయం చేసుకోలేని వ్యక్తి మంచం మీద ఉంటే అతడు క్రింద పడకుండా పైకి పట్టుకెళ్ళడం అనేది వాళ్ళు చేసిన ప్రయాసకు ఖచ్చితంగా ప్రతిఫలం అనుకోవాలి. మేడ మీదకి వాళ్ళు చేర్చగలిగారు. చేర్చిన తరువాత ఏం చేయాలి? ఇప్పుడు పైన పెంకులను విప్పారట. ఏమిటి పని? వాళ్ళ ఆశ ఒకటే, ఎలాగైనా ఈ వ్యక్తిని ప్రభు పాదాల దగ్గర ఉంచాలి, ఏ రీతిగా అయినా ఈ వ్యక్తిని ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. నాకు ఒక ప్రియ చెల్లి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ, అన్నా ప్రార్థన చేయండి అన్నా, ఆయన ఇలా అయిపోయినాడు, అతడు విస్తారంగా తాగుతాడు, చెప్పిన మాట వినడు, వాళ్ళ అమ్మా నాన్న మాట కూడా వినడన్నా, అన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేయరా అని ఆ పిల్ల రాసింది. ఆ పాప ప్రార్థన చేస్తూ ఉంది. ఒక సేవకునిగా నన్ను కూడా ప్రార్థించమని ఆమె బ్రతిమాలింది. ఆమెతో పాటు నేను కూడా ఆ మంచం మోయడం కొరకై నా ప్రార్థన నేను ఆమెతో కలిసి చేయడానికి ప్రభు కృప చూపించారు. అవును, ఖచ్చితంగా దేవుడు ఒకానొక దినాన్న ఈ ప్రార్థన ద్వారా ప్రతి విధమైన ఆటంకాన్ని ఆయన విప్పదీసిన వాడుగా ఆ పాదాల దగ్గరికి వెళ్ళడానికి త్రోవను ఆయన ఏర్పరుస్తాడు. పైన పెంకులన్నీ విప్పారు. విప్పిన తరువాత పైనుంచి క్రిందకి దింపాలి. ఒక మంచం మీద ఉన్న వ్యక్తిని క్రిందకు దింపడానికి ఆ ఇంటి కప్పు విప్పడం అనేది ఎంత సాహసమో. నాకు ఇక్కడ ఒక ఆలోచన వస్తుందండి. యేసుకి ఆ ఇంటినిచ్చిన వారు ఎంత త్యాగదనులో. ఎవరు ఓర్చుకుంటారు? 10 మంది ఇంటికి వస్తే ఓర్చుకోలేం మనం. వాళ్ళు పాడు చేస్తారంటాం, వెళ్ళేటప్పుడు ఊడ్చి వెళ్ళండి అంటాం కదూ. కానీ ఇంటి కప్పు విప్పేస్తున్నా
ఓర్చుకున్న యజమాని. అవును, నీవు నేను ప్రభు దగ్గరికి రావడం కొరకై ఎంత కష్టం, ఎంత నష్టం, వీటన్నింటినీ భరించిన వ్యక్తులు ఉండబట్టే మనం ఆయన పాదాల దగ్గరికి రాగలుగుతున్నామని, నా వంటి వాడు రాగలిగాడని, అనేక మంది మారిన వారు అలాగే వచ్చారన్న సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అంతా విప్పిన తరువాత పైనుండి తీస్తున్నప్పుడు క్రిందకు పడవ ఏమీను, అవి పడుతున్నప్పటికీ ఒక్కరూ లేచి బయటికి రాలా, ఒక్కరూ వచ్చి వీళ్ళనేం అనలా, ఎవరూ వారిని కసురుకోలా. ఇదేమిటి? చుట్టూ ఉన్నవారు సహితం ఆయన మాట్లాడుతున్న మాటలు వినాలి అనుకున్న వాళ్ళు పై శబ్దాన్ని లెక్క చేయలేదు, పడుతున్న దాన్ని కూడా ఎవరూ లెక్క చేయలేదు. విచిత్రం, నా ప్రియ ప్రభు కూడా ఏమీ అనలేదు. కారణం, ఆ ప్రయత్నంలో ఒక వ్యక్తి విడుదల పొందాలన్న ఆశ, ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తి మేలు పొందాలన్న ఆశ, ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తి ఇక్కడ నుండి స్వస్థత పడి వెళ్ళాలన్న ఆశ ఖచ్చితంగా ఇమిడి ఉందండి. పైనుండి క్రిందకి దింపుతున్నారు, తాళ్ళు కట్టుంటారు, పైనుండి క్రిందకి దింపుతున్నారు. ఈ దృశ్యాన్ని ఒక్కసారి మీరు ఊహించండి. యేసు ఇంటిలో కూర్చుని ఉన్నారు, జనాలు చుట్టూ ఉన్నారు, పైనుండి దింపుతున్నారు. ఇప్పుడు స్థలం ఇస్తారా ఇవ్వరా? అందరినీ అధిగమించి జక్కయ్య చూడగలిగినట్టుగా ఈ వ్యక్తికి ఖచ్చితంగా స్థలం ఇచ్చి తీరవలసిన పరిస్థితి జనాలకి ఏర్పడింది. ప్రయత్నం, ప్రార్థన, ప్రయాస, కన్నీరు ఒక వ్యక్తిని ప్రభు పాదాల దగ్గర స్థలం దొరికేటట్టుగా చేయగలుగుతుంది. ఒక వ్యక్తికి క్రిందకి దింపుతూ ఉండగా నా ప్రియరక్షకుడు కనులెత్తి పైకి చూశాడు. చూసినప్పుడు జరిగిన మాట చూడండి.